ఈ కమిషన్ ప్రారంభమైనప్పటి నుంచి వస్తున్న వార్తలలో డ్రాయింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రాయింగ్స్కు విరుద్ధంగా కేసీఆర్ ఒత్తిడి ఉన్నది, తానే ఒక ఇంజనీర్ లాగా వ్యవహరించి తాను తీసుకున్న నిర్ణయం కారణంగా ఇది జరిగింది అనేది కూడా మీడియాలో వచ్చింది. ఇప్పుడు కొన్నిసార్లు తొందరపడి ఆయన నోరు జారుతాడు, ఇదంతా నేనే చేసిన అంటాడు. కానీ బాజాప్తా డిజైన్స్ ఉంటాయి. డిజైన్స్ కాదని కాంట్రాక్టర్ వేరే తిరిగి కట్టలేడు. కడితే కాంట్రాక్టర్ తప్పు అవుతుంది. కేసీఆర్ కట్టమన్నా కూడా కట్టకూడదు. ఒకవేళ కాంట్రాక్టర్ కడతానన్నా కూడా విరుద్ధంగా అధికారులు కట్టనీయొద్దు. ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికేది అధికారులు, కాంట్రాక్టరే. ఒకవేళ చెప్పిండని అనుకున్నా దానికి ఏ సాక్ష్యం ఉండదు, ఏ ఆధారం ఉండదు. కాబట్టి కమిషన్ ముందట రుజువు అయ్యేది ఏంటంటే మహా అంటే అధికారుల నిర్లక్ష్యం కనబడుతుంది. డిజైన్లలో ఏమైనా తప్పు ఉంటే అధికారులదే బాధ్యత అవుతుంది. కానీ ఈ ప్రాజెక్టు పైన అది పునాది వేసినప్పటి నుంచి మొదలుకుంటే అన్ని సంచలనమైన కథనాలే వచ్చినాయి. కూలేంత వరకు ఇప్పటికీ సంచలనమే. దాని మీద ఇన్ని క్యూబిక్ మీటర్ల పని అయిందని, ఇన్ని వేల మంది పనిచేసిరని, ఇన్ని మీటర్ల పని జరిగింది, ఇంత సిమెంటు, ఇంత సీకు, ప్రతి రికార్డుని మొత్తం వరల్డ్ రికార్డే దాని మీద. ఇన్ని వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన దానిపైన ఎందుకు వాళ్ళు పర్యవేక్షణ చేయలేకపోయినరు? బుచ్చారు, నేను ఏమంటున్నా, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ 100% పర్ఫెక్ట్గా కట్టిన ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదు. అదేమిటి ఇంత ఇంజనీరింగ్ ఉండి ఒక్కటి కూడా లేదు. నేను చెప్తున్నానండి, 100% అన్న. ప్రతి దానిలో లోపాలు ఉంటాయి. ఒక పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు ఎక్కువ లోపాలు ఉంటాయి. అవన్నీ సహజం అనుకోవాలి. ఇప్పుడు మనిషి అన్నప్పుడు రోగమే రాకుండా 100 ఏళ్ళు బతారా? సాధ్యమే పని కాదు. ఇది కూడా అంతే కదా, ఇది కూడా అంతే. చిన్న చిన్న రోగాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఓ ప్రాజెక్టు కట్టినాక చిన్న చిన్న రోగాలు వస్తుంటాయి, పోతుంటాయి. అది పెద్ద ఇష్యూ కాదు అది. అంటే ఇప్పుడు అన్నారంకు సీపేజ్ వచ్చింది. సీపేజ్ కామన్, అది ఏ ప్రాజెక్టులో పోయినా కనబడుతుంది మనకు. ఎప్పటికప్పుడు గ్రౌటింగ్ చేస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు దాన్ని రిపేర్ చేస్తూ ఉంటారు. మనం కూడా అంతే కదా, మనిషికి కూడా ఎప్పుడు చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. దానికి పరిష్కారం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కావాలని చెప్పి కేసీఆర్ను బ్లేమ్ చేయడానికి దీన్ని పెద్ద ఎత్తున చూపెట్టారు. బట్ ఒకవేళ దానికి బదులు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని కనుక రేవంత్ రెడ్డి దానికి మంచి ప్రచారం ఇచ్చుంటే వాళ్ళు 1,00,000 కోట్లు మనకు టూరిజం ద్వారా ఆదాయం వచ్చేది. స్పాయిల్ చేసుకున్నాడు. అంటే తన కుప్పం తను నరుక్కున్నాడు. ఎట్లా కొంచెం ఇప్పుడు అది మనకు ఈ గవర్నమెంట్ రాకముందే మనము డిస్కవరీ ఛానల్లో లిఫ్టింగ్ ఆఫ్ ది రివర్ అని ఒక పెద్ద డాక్యుమెంటరీ వచ్చింది. అది ఎలాంటి వాళ్ళే చేశారు, ఎలాంటి వాళ్ళ ద్వారా జరిగింది అది. బట్ దానికి ఏంటంటే డిస్కవరీ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగింది. అంటే ఇప్పుడు ఒక 100 దేశాలు టూరిజం మీద వచ్చే రెవెన్యూ మీద బతుకుతున్నాయి, 100 దేశాలు ప్రపంచంలో. మరి అటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు కదా. ఈ లిక్కర్ తాగించి ఆ ట్యాక్స్లతో ప్రభుత్వాన్ని నడపాల్సిన కర్మ ఎందుకు మనకు? తెలంగాణలో ఉన్న ఇటువంటి మంచి ప్రాజెక్టులను ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టుగా దాన్ని చూసి దానికి హెలికాప్టర్ ల్యాండింగ్ కోసము, తర్వాత ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ వేసి ఆ ఎయిర్ స్ట్రిప్లో విమానాలు ఆగేటట్టు చేసి ఇంటర్నేషనల్ టూరిస్టులు అట్రాక్ట్ చేసి ఉంటే ఇంకో తిరుగుండేది కాళేశ్వరం కథ. చిన్న చిన్న రిపేర్లు వస్తాయి, ఆ రిపేర్ల కోసం దాన్ని స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండవది, 2 సీజన్లు నీళ్ళని ఎత్తిపోయలేదు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయినంత మాత్రాన, ఒక చిన్న పార్ట్ డ్యామేజ్ అయినంత మాత్రాన నీళ్ళని లిఫ్ట్ చేద్దని ఎక్కడుంది? కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్ళు ఉంటున్నాయి, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? అన్నారం సుందెలలో వచ్చినాయి డ్యామేజ్ కాదు, చిన్న చిన్న రిపేర్లు, అవి ఎప్పుడో అయిపోయినాయి. మరి పోయినసారి ఎందుకు లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు లిఫ్ట్ చేయలేదు? లిఫ్ట్ చేయకపోతే రేపు పంటల పరిస్థితి ఏంది? ఇప్పుడు వేసంగి పంటల పరిస్థితి ఏంది? రైతులకు గోసదలు కదా. మంచి ప్రాజెక్ట్ కేసీఆర్ నిర్మాణం చేసిండు, దాన్ని ఉపయోగించుకునే తెలివి లేక నాశనం చేసుకుంటుంది. ఇప్పుడు మీరు కమిషన్ ముందుకెళ్ళి మాట్లాడి వచ్చినాయి, కేసీఆర్ కూడా చూస్తారు. మీకేమన్నా? నాకేం మాట్లాడలేదు. ఇప్పుడు పోయినసారి మాట్లాడండి. ఏమని మాట్లాడండి? పోయినసారి ఏంటంటే ఏమడిగిన్లు, ఈ క్వశ్చన్స్ అవి అని ఆ విషయాలు మాట్లాడండి. బట్ ఈసారి ఏం కాల్ రాలే ఆయన దగ్గర నుంచి, వస్తుంది కావచ్చు బహుశా. ఆయన పిలిచినప్పుడు నాకు ఫోన్ చేస్తుండొచ్చు. అంటే కొంచెం అంటే మొన్నసారి మీ అంటే ఫోన్లో మాట్లాడిందా? అంతకుముందు ఫోన్లో మాట్లాడాను. అయితే నేను చెప్పిన రమ్మని కూడా అన్నాడు, కానీ అప్పుడు మిస్ అయింది, కలవలేదు. మీరే వెళ్ళలేదా? ఆయన హరీష్ రావుని తీసుకొని రమ్మన్నాడు. హరీష్ రావుకి వీలు కాక తర్వాత పోదాం అనుకున్నాం, అది కాలేదు, ఇక కలవడం కాలేదు. కానీ ఫోన్లో మాట్లాడాను. నాతో ఫోన్లో మాట్లాడితే నేను ఒకటే చెప్పిన, మీరు పోవాలి, ఎందుకంటే అధికారులు ఇచ్చిన అఫిడవిట్లల్లో మిమ్మల్ని తప్పడుతున్నారు. కాబట్టి నా తప్పేం లేదు అనేది మీరు పోయి అక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు మౌనంగా ఉంటే అది మీ మీదకి వస్తుంది అని చెప్పాను. ఒక అడ్వకేట్గా నేను చెప్పాల్సింది నేను చెప్పాను. దానికి వారేమన్నారు? మంచిది పోదాం అన్నాడు. ఆయన కాన్సెంట్ ఇచ్చాడు, పోతా అని చెప్పాడు నాతో.
అంతే. అంటే 2-3 మాటలు హరీష్ రావుని కూడా అడిగినా నేను, హరీష్ రావు కూడా పోతా అన్నాడు. పిలిచినప్పుడు ఎందుకు పోకూడదు? ఎలక్ట్రిసిటీ ఇదేమో డిఫరెంట్. నరసింహారెడ్డి గారి ముందుకు ఎందుకు పోలేదు కేసీఆర్ అని అంటే ఆయన ముందే కామెంట్ చేశాడు కాబట్టి, మీడియా దగ్గర చిట్చాట్లో ఆయన ముందే కామెంట్ చేశాడు కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది కాబట్టి పోలేదు. బట్ జుడిషియరీ మీద గౌరవం ఉంది కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ, వాళ్ళు పోతామన్నారు. అంటే మీతో ఇంతేనా కేసీఆర్ మాట ఎక్కువ లోతులకు వెళ్ళాలి? ఆయన ఏమడిగిందంటే నేను చెప్పాను, కొన్ని అడిగిన విషయాలు చెప్పాను. నేను మాట్లాడినా అంటే ఏం చెప్పారు ఆయన? ఇవే అడిగిండు అప్పుడు కూడా. ఏది బ్యారేజ్ ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది, ఈ 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి ప్రచారం చేశారు, వాటి సంగతి ఏంది, ఇట్లాంటి విషయాల మీద అడిగాడు. అక్కడ అవినీతికి ఆస్కారం లేదని చెప్పాను. ఎందుకంటే బైరన్ సింగ్ షెకావత్ అప్పుడు జలశక్తి మంత్రి. ఆయన మంత్రిగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇచ్చాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్, నల్గొండ ఎంపీ. ఆయన కాళేశ్వరంలో అవినీతి జరిగిందా అన్నదానికి మేము రికార్డ్స్ అన్ని వెరిఫై చేసినాం, కాళేశ్వరంలో అవినీతి జరగలేదని చెప్పాడు. మరి దేన్ని నమ్ముతాం మనం? పార్లమెంట్ సాక్షిగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఇచ్చిన సమాధానం నమ్మకపోతే ఏది నమ్ముతాం మనం? కోచ్ గారు అడిగిందని నేను చెప్పాను, మీరు రికార్డ్స్ తెప్పించుకోండి, వెరిఫై చేసుకోండి అని చెప్పాను. మరి అంత దానికి ఈ కమిషన్ విచారణ ఎందుకు? పార్లమెంట్లోనే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పాను, ఇట్లా కమిషన్లు వేసుకుంటూ పోతే ప్రతి దాని మీద వేయాలి. ఇక ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం మీద వేయాలి, ప్రతి వైఫల్యం మీద వేయాలి. పద్ధతి అది? ఎంత టైం వేస్ట్. అటువంటి జడ్జి గారి ఏ వయసు అది, ఆయన ఆల్రెడీ 70 క్రాస్ అయ్యండి. మరి ఎందుకు అటువంటి వారిని ఇబ్బంది పెట్టడం? 2017లో రిటైర్ అయ్యారు ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా 65 ఏళ్లకు. మేబీ ఇప్పుడు +8 వేసుకుంటే 73. ఈ ఏజ్లో ఆయన ఇబ్బంది పెట్టుడు, ఆయన రానన్నాడట మొదలు. నాకు ఇతరత్ర తెలిసింది ఏంటంటే ఈ ఏజ్లో నాకు ఎందుకు ఇవన్నీ అంటే కూడా ఈయన నిజాయితీగా ఉండే జడ్జి అనే ఉద్దేశంతో పైనుంచి ప్రెజర్ తీసుకొచ్చి ఆయనను మీరు తీసుకోండి బాధ్యత అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అట్లా తీసుకున్నాడు ఆయన. కానీ రైట్స్ ఆఫ్, ఆయన మంచి వ్యక్తి. అంటే ఎట్లా అంటే ఆయన ట్రాక్ రికార్డు చూసినా కూడా, ఆయన అడిగే ప్రశ్నల పద్ధతి, ఆయన అందరితో ఫ్రెండ్లీగా ఉండే ఒక నేచర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు ఆయన. ఆయన ఏం మళ్ళీ మేనేజ్ అయ్యే మనిషి కూడా కాదు, చాలా స్ట్రిక్ట్. బాబ్రీ మస్జిద్ లాంటి శశికళ జయలలిత కేసు తీర్పులు ఇచ్చిన గొప్ప వ్యక్తి. అందుకే ఆయన భారతదేశంలో ఎంతోమంది రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు. లోకాయుక్తకు ఎందుకు ఆయన సెలెక్ట్ చేశారు? దేశం మొత్తానికి ఒకటే పోస్ట్ అది, ఫస్ట్ ఆయననే పెట్టారు. మళ్ళీ మొట్టమొదటి లోకాయుక్త ఆయన. నిజాయితీ, చాలా నిజాయితీ పడాడు, అందులో అనుమానమే లేదు. కానీ సేమ్ కోర్టు రూమ్ లాగానే ఉంటుంది అది, లేకపోతే ఆఫీస్ లాగా ఉంటుంది, మనం కూర్చుంటే మాట్లాడుకోవచ్చు, ఆఫీస్ లాగా ఉంటుంది. బట్ ఆయన ఒక ముందు కూర్చుంటాడు, రైట్ సైడ్కి ఏమో దాన్ని స్టెనో కాదు, ఆయన కూడా కొంత నాలెడ్జ్ ఉన్న రిటైర్డ్ మరి సర్వీస్లో ఉన్న జడ్జి కావచ్చు. తర్వాత లెఫ్ట్ సైడ్ మనం కూర్చుంటాం, ఎదురుగా విలేకరులను కూర్చోబెట్టుకుంటున్నాడు ఆయన. పాత్రికేయులు ఉంటాను, బహిరంగ విచారణ. మీరు కూడా వెళ్ళొచ్చు, కాకపోతే కెమెరా అలో చేయరు, ఫోన్లు కెమెరాలు అలో చేయరు. విచారణ కాదు, విని మీరు రాసుకోవచ్చు. అంటే మరి రాజకీయాలు వద్దన్నది అందుకే అట్లా మరి అట్లా వచ్చిందా? ఆయన నేను అన్నది ఏంది, ఇదంతా చెప్పి మా ప్రజల డిమాండ్. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమంలో పోయినప్పుడు మాకు సాగునీటి కోణమే ప్రధానంగా ఉండే అని చెప్పాను నేను. మరి ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయాలి కదా. అంటే దాని గురించి నాకెందుకు, రాజకీయాలు వద్దండి అని అన్నాడు. దాన్నేమో పెద్ద అంటే జర్నలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెన్సేషన్ చేయాలని చూస్తారు. ఏం చెప్పినామనే మంచి విషయాల మీద ఉండదు, కోడిగుడ్డు మీద బొచ్చు బీకాలని చూస్తారు. ఎక్కడ అటువంటివి దొరుకుతాయి? అన్ఫార్చునేట్. అంటే ఆసక్తికరమైన విషయం ఉంటుందని. అందులో ఏముంటుంది ఆసక్తికరం? నేను నిజంగానే రాజకీయ ఉపన్యాసం ఇస్తే ఆయన అన్నది నేను స్వీకరించవచ్చు. నేనే ఉపన్యాసం ఇవ్వలే. నీళ్ళ కోణం అనేది వాస్తవమే కదా. ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే మాకు నీళ్ళు చాలాయి. తెలంగాణ ఉద్యమంలో పోయినప్పుడు మాకు ప్రజలు డిమాండ్ చేశారు, ప్రజల డిమాండ్లకు తలవగ్గి మేము చేయాల్సి వచ్చింది అని అన్నాం.